హాయ్ అండి. ముందుగా నా అక్కలకి నా చెల్లెళ్ళకి రక్షాబంధన్ శుభాకాంక్షలు. నేనైతే రక్షాబంధన్ సందర్భంగా కొబ్బరి లడ్డు చేశాను. అది ఎలా చేస్తానో ఈ వీడియోలో చూసేయండి. ఇలా కొబ్బరి ముక్కలు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. పైన బ్లాక్ అంతా తీసేయండి. ఇలా పైన బ్లాక్ అంతా తీసేయాలి. తీసేసి మనం కట్ చేసుకొని పొడిలా మిక్సీ పట్టుకుందాం. కట్ చేసుకున్న కొబ్బరి ముక్కల్ని కొలుచుకోవాలి. నాకైతే ఒక కప్ అయినాయండి. ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకున్నాము. ఇలా మిక్సీ పట్టుకున్నాక చూడండి, ఇలా కొబ్బరి మిక్సీ పట్టుకున్నాక ఇందులో మనం కప్పు కొబ్బరి ముక్కలకి అరకప్పు పంచదార వేసుకోండి. మనకి కరెక్ట్గా సరిపోతుంది స్వీట్ అనేది. లేదు మీకు స్వీట్ ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొంచెం వేసుకోండి. చూడండి, అరకప్పు పంచదార వేసుకున్నాం కదా, అరకప్పు పాలు వేసుకోండి. ఇప్పుడు మళ్ళీ మిక్సీ పట్టుకుని ఇది పొయ్యి మీద వేడి చేసుకున్నాం. కొబ్బరి లడ్డు పైన డెకరేషన్ కోసం నేను కొంచెం కొబ్బరి పొడిని ఇలా ఫ్రై చేస్తున్నానండి. ఇలా ఫ్రై చేసుకుంటే మనకి చక్కగా పొడి పొడిలాడుతూ ఉంటుంది. మీ దగ్గర కొబ్బరి పొడి ఉంటే అది యూస్ చేసుకోండి. నా దగ్గర లేదు కాబట్టి నేను ఇలా ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు కడాయిలో మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని వేసుకొని దగ్గర పడేలాగా కుక్ చేసుకోవాలి. చూడండి, వాటర్ అంతా ఎగిరిపోయి దగ్గర పడుతుంది కదా. ఈ స్టేజ్లో కంటిన్యూగా తిప్పండి. మనం ఫ్లేమ్ తక్కువ పెట్టుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. లేదు అంటే అడుగు పట్టేసి కలర్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది. కంటిన్యూగా తిప్పాలి. మంట ఎక్కువలో పెట్టకూడదు. చూడండి, ఇలా దగ్గర పడింది కదా. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. యాలకుల పొడి వేసుకుని మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని మిక్స్ చేసుకుని ఉండల కింద చుట్టేసుకుందాం. ఇలా తయారైపోయింది కదా. తయారైందో లేదో మీకు ఎలా తెలుస్తుంది అంటే, చిన్న ఉండ తీసుకుని మనం ఇలాగ చేత్తో ఇలా అంటే మనకి ఉండ అవుతుంది. అప్పుడు తయారైపోయినట్టు. చూడండి ఇలా. ఇప్పుడు లడ్డూలు అయితే చుట్టేసుకుందామండి. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు లడ్డు చేసుకుని ఇలా కొబ్బరి పొడిలో మనం వేయించి పెట్టుకున్నాం కదండి. ఈ కొబ్బరి పొడిలో మనం ఇలా దొర్లిస్తే చక్కగా పైన లేయర్ కింద పట్టి మనకి చూడడానికి ఆకర్షణీయంగా ఉంటుంది. అందుకని ఇలా కొబ్బరి పొడిలో దొర్లించండి. దొర్లించి వేరే ప్లేట్లో పెట్టేసుకుంటే కొబ్బరి లడ్డు తయారైపోతుంది. అయితే ఇవి కొబ్బరితో చేసాం కదండి. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి చిన్నపిల్లలకైతే ఇవ్వద్దు. ఎందుకంటే దగ్గు వస్తుంది పిల్లలకి. అందుకని చిన్నపిల్లలకి ఇవ్వకుండా పెద్దవారు మాత్రమే తినండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. చూడండి, కొబ్బరి లడ్డూలు అయితే తయారైపోయినాయి. చాలా బాగుంటుంది. ఈ రాఖీకి స్పెషల్గా మీ బ్రదర్స్కి వండి పెట్టండి. ఇప్పుడైతే టేస్ట్ చూద్దాము. ఒక్కటి తీసుకుని చాలా సాఫ్ట్గా నోట్లో పెడితే వెన్నపూసలా కరిగిపోతుందండి. అంత బాగుంటాయి ఇవి. ఈ కొబ్బరి లడ్డు టేస్ట్ అయితే చాలా బాగుందండి. చక్కగా మెల్ట్ అయిపోతుంది.
డిఫరెంట్గా ఇప్పటి వరకు ఎవరో చేసుండ్రు. ఒకసారి మీరు ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.